ఎలా ఉందన్న వెళ్ళిపోతున్నారు కదా బ్యాంకాక్ వదిలేసి మిస్సింగ్ బూమ్ బూమ్ మనీ అవసరం అయితే ఫోన్ పే చేస్తే మనీ అయితే ఇచ్చారండి. బ్యాంకాక్ ట్రాఫిక్ మామూలుగా ఉండదు. మా క్రేజీ బట్టలన్నీ ఉన్నాయి బ్రో. చూడండి షర్ట్ ఇప్పుడు కూడా రెడీగా ఉంటే ఒక బోటు వెళ్ళంగానే ఇంకో బోటు తీసుకుందాం అన్నది కానీ జాకెట్ అదిరిపోయింది కదా. ఇక్కడ మంచి ప్రింట్ షర్ట్లు ఉన్నాయి, మామూలుగా లేవుగా. మంచిగా జాగ్రత్త. సరే బ్రో, బాయ్. నెక్స్ట్ సరే బ్రో. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి బ్యాంకాక్లో ఉన్నాను. చాలామంది మన భారతీయులు ఏంటంటే బ్యాంకాక్ వచ్చి చివరి రోజు షాపింగ్ చేద్దాం అనుకుంటారు, ముఖ్యంగా బట్టలు అవి కొందాం అనుకుంటారు. ఈ వీడియో మొత్తం కూడా మనకి బట్టలకి సంబంధించి ఉంటుంది అనమాట. ఎక్కడ చీప్గా వస్తుంది ఏంటనేది. ఇది వచ్చేసి చూసుకుంటే ఇందిరా స్క్వేర్ అంటే ఒక పెద్ద మాల్. ఇలాంటి మాల్స్లోకి వెళ్ళి షాపింగ్ చేస్తారు. అసలు ఈ మాల్స్లో వల్లే ఎక్కడి నుంచి బట్టలు తీసుకొచ్చి అమ్ముతారో తెలిస్తే మనకి ఇంకా చౌకగా వస్తాయి కదా ఇక్కడ బ్యాంకాక్లో. అందరూ వెళ్ళలేరు, ఆ వెళ్ళగలిగే కొంతమంది కోసం ఈ వీడియో. మరి ఇంకా వెళ్ళిపోదామా? హాయ్ నీలు. సో కలిసారు, గుర్తుపట్టారు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అన్న. సరే ఇంకా ఆగిపోక ముందుకు సాగిపోదాం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది బోబే మార్కెట్. బోబే మార్కెట్కి వెళ్ళాలంటే ఇప్పుడు నాకు దగ్గరలో రివర్ అయితే ఉంది. ఆ రివర్ యూజ్ చేసుకొని కూడా నేను బై బోట్ అయితే వెళ్ళిపోవచ్చు బోబే మార్కెట్కి. బ్యాంకాక్లో ట్రాఫిక్ రూల్స్ ఎప్పుడు కూడా చక్కగా ఫాలో అవుతారు. ఇట్లా మనకేంటంటే అక్కడక్కడ స్టాపులకి బోట్ సర్వీస్ కూడా ఉంటుందండి, యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు వాడుకొని. మొత్తం ఏరియా పెద్ద ఏరియాలో ఇక్కడైతే ఉందండి. ఎప్పుడు కూడా రెడీగా ఉంటే ఒక బోటు వెళ్ళంగానే ఇంకో బోటు. బోబే ఓకే. ఇప్పుడు మనం వెళ్దాం అనుకుంటుంది బోబే మార్కెట్ కాబట్టి వెళ్ళిద్దా అని అడిగాను. వెళ్ళిద్దని చెప్పారు. లోపల ఈ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఇప్పుడు మనకి ఒక 2-3 స్టాప్లు వెళ్ళంగానే బోబే అయితే ఉంటుందండి. సింపుల్. ఇది బోట్ వెళ్ళిద్ది అన్నారు. నేను గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసేసుకొని ఆ బోబే మార్కెట్ రాగానే అక్కడ ఆగించోడ దిగేస్తే సరిపోయింది. అక్కడ నుంచి అంతా 100 మీటర్లు అట్లా ఉంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీంట్లో మనకి టికెట్ వచ్చేసి 12 బాటిల్ తీసుకుంటారు. అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. తక్కువే ఒక విధంగా పడవ ప్రయాణం. కాకపోతే ఏంటంటే ఒక డిసడ్వాంటేజ్, మీరు వచ్చేటప్పుడు మాస్క్ తెచ్చుకోండి. ఇదంతా కూడా బ్యాంకాక్ సిటీ డ్రైనేజ్ అనమాట. వాటరు వీళ్ళు ఇలా దీంట్లో వదిలేసారు. మొత్తం ఏ కలర్లో ఉందో చూడండి. నాన్ హాలిడే కదా, అందుకని ఏంటంటే కొంచెం చూసి కదులుతున్నారు. జనాలు కూడా పెద్దగా ఎవరు లేరు, సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. చూసుకుంటే టికెట్లు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయండి. కండక్టర్ వచ్చేసి చూపించా కదా, ఆయన అలా తిరుగుతా టికెట్లు అందరికి ఇస్తూ ఉంటారు. పైన వచ్చేసి లైఫ్ జాకెట్లు ఉన్నాయండి, ప్రమాదపు సిచ్యువేషన్లో వాడతారు. వాళ్ళు రాగానే అరుస్తారండి. అరిశారు బోబే మార్కెట్ అని. మామూలుగా అనుకోండి మనం గూగుల్ మ్యాప్లో అయినా ఎలా పెట్టేసి ఆగొచ్చు. అదిగోండి అక్కడ తాడేసి ఆపారు, చూసారు కదా నీట్గా. ఇక్కడ నుంచి బోబే మార్కెట్ మొత్తం ఇదంతా షాపింగ్ అండి. ఇటు కూడా ఉంది, కానీ మెయిన్ బోబే మార్కెట్ ఏంటంటే ఇది. ఈ కింద నుంచి పై వరకు మొత్తం మనకి షాపింగ్లు అవన్నీ షాపులు అన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళి చూస్తాను. ఇక్కడ ఏంటంటే ఇందిరా స్క్వేర్ కానివ్వండి, వాటర్ గేట్ మాల్ కానివ్వండి, అందరూ ఏంటంటే ఇక్కడ నుంచి హోల్సేల్ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి అమ్ముతారండి. బ్యాంకాక్లో ఏ షాప్ అయినా కానీ మ్యాక్సిమం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాల్సిందే. ఇదిగో బ్రో చెప్పాక థాయిలాండ్ షర్ట్లు అని బాగుంటుంది, తీసుకోవాలి బ్రో. ఎంత అడుగుదాం? హౌ మచ్? 150 బాట్. ఓ ఇక్కడ పూల చొక్కాలు ఉన్నాయి. ఇది 150 బాట్లు అంటే ఒక్కొక్క షర్టు. ఓకే, స్టార్టింగ్లో ఉన్నాం కదా, కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయి. మనం అసలైన సామ్రాజ్యంలోకి వెళ్ళాలి బ్రో. బయట ఉన్నాం మనం, లోపలనేమో. ఇక్కడ మీకు చైనా టౌన్లో చెప్పుకున్నట్టుగా నేను ఒక పీస్ కొంటే ఒక రేటు, 3 పీసులు కొంటే ఒక రేటు ఉంటుంది. అమ్మాయిలే కదా, భలే ఉన్నాయి బ్రో సింపుల్గా క్లాత్. ఇక్కడ చొక్కా వచ్చేసి ఒకటి కొంటే 150, 3 చొక్కాలు కొంటే 300 బాట్లు అంటే 100 పడుతుంది హోల్సేల్. ఈ బోబే మార్కెట్కి ఒకవేళ మనం రావాలి అనుకుంటే కనుక ఉదయం 7 గంటలకు ఓపెన్ చేస్తారు, సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే ఉంటుంది. చొక్కాలు చూడండి అసలు భలే ఉన్నాయి నిజంగా. ఈ బ్లూ కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, ఎల్లో, లుక్ మాత్రం మామూలుగా లేవు. ఇది థాయిలాండ్ షర్ట్. ఇది బాగా లూజ్ అయినట్టుందా? ఇదిగోండి హోల్సేల్ ప్రైస్లోనే తీసుకోవాలంటే ఇక్కడ ఒకటి తీసుకుంటే 150 బాట్లు.
సో అదే మనం 3 తీసుకున్నామంటే 100 బాటిల్కి ఇస్తారు. సో బయట 150 బాటిల్ తక్కువ అమ్మరు ఇది. మొత్తం ఇదిగోండి గ్రౌండ్ ఫ్లోరు ఈ విధంగా ఉంది, చాలా పెద్ద అండి. ఇక్కడ మంచి మంచి ప్రింట్ షర్ట్లు ఉన్నాయి, మామూలుగా లేవుగా. గట్టిగా ఉన్నాయి. హౌ మచ్ బ్రదర్? ఇదిగోండి బ్రో థాయిలాండ్ షర్ట్ మనం చూసిన దాంట్లో, కాకపోతే ఇది వేరే ప్రింట్ ఒకటే, కొంచెం క్వాలిటీ బాగుంది. అది మరీ పల్చను కదా. 150. ఓకే, ఒకటైతే 150. 100 baht. ఓకే 110 baht. ఓకే ఇక్కడ ఉంది చూడండి బ్రో థాయిలాండ్, అదిగోండి. ఓకే బాగుంది చూసారా క్వాలిటీ, నీట్గా ఐరన్ చేసి ఉన్నాయి ఇవైతే. అందుకే అండి పెద్దలు అంటారు తిరగాలని చెప్పి. ఇది క్వాలిటీ కూడా చూడండి, ఇది లోగో కూడా మారిపోయింది నీట్గా, ఫిట్టింగ్ కూడా మారింది బ్రో. అవును. సో వాట్స్ యువర్ నేమ్? నో ఇంగ్లీష్. ఇది కొంచెం సెట్ అయినట్టుగానే ఉన్నట్టుంది చూడండి. సరిపోయింది కదా బ్రో, ఆల్టర్ చేయించుకోవాలా? అంతే. యా దిస్ ఈజ్ వన్. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ప్రింట్ చొక్కాలు ఉన్నాయి బ్రో ఇక్కడ ఏమైనా తీసుకోవాలంటే. పోల చొక్కాలని, ఇవన్నీ నాన్ ఐరనబుల్ ఉంటుంది. వేస్తారేమన్నా? మన సైడ్ దొరికి జావు ఇవన్నీ. మా క్రేజీ బట్టలన్నీ ఉన్నాయి బ్రో. ఇది చూడండి షర్ట్, థాయిలాండ్ అంటేనే ఇంకా హాఫ్ షర్ట్స్ ఫేమస్, హాఫ్ హ్యాండ్ షర్ట్స్ మొత్తం ఇంకా ప్రింటెడ్ షర్ట్లు. జాకెట్ అదిరిపోయింది కదా. అవును. శివుడి బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇవన్నీ బాగుంటాయి క్రేజీగా. ఇది భలే ఉంది చూసారా అసలు బ్రో. మంచిగా అసలు మంచిగా ఏం తెచ్చుకోకండి ఇండియా నుంచి, ఇక్కడికి వచ్చి జస్ట్ ఒక 2-3 జతలు కొనుక్కొని మంచిగా తిరగవచ్చు బ్రో, తక్కువ రేటే కాబట్టి. ఇదిగోండి మొత్తం హోల్సేల్ అన్నమాట ఇది. క్లాత్లు అవన్నీ కూడా ఏంటంటే ఇంకా మొత్తం వందల సంఖ్యలో టీ షర్ట్లు తయారు చేసి అమ్ముతారు. ఈ క్లాత్ భలే ఉంటుంది సింథటిక్. 120, 360. ఐ బై రీసెంట్లీ 80 baht 3 piece వేర్. ఈవిడ దగ్గర ఆల్రెడీ తీసుకున్నాను, క్వాలిటీ కొంచెం లైట్ ఉందన్నమాట. సో ఇది ఫ్రీ సైజు, ఎవరికైనా సెట్ అయిపోద్ది. ఓకే ఇది ఒకటి తీసేసుకుందామని ఆలోచిస్తున్నా. ఓకే ఇది ఒకటను. సో నా దగ్గర ఆల్రెడీ గ్రే ఉంది కాబట్టి బ్లాక్ తీసుకోవాలి. ఆవిడ అంటుంది, ఆవిడకి అర్థమైంది ఏంటి బ్రో. ఐఎమ్ రెగ్యులర్ కస్టమర్. Okay, 200 baht. 120, 80, 200. ఓ థ్యాంక్ యూ. రెగ్యులర్ కస్టమర్ అనగానే తగ్గించేశారు డిస్కౌంట్. Okay, discount. సవాటికా సంబంధం లేకుండా చెప్పడం మన అలవాటు అయిపోయింది. ఏం లేదండి ఇంక తీసేసుకోవడమే గుడ్డిగా. యూ హ్యావ్ థాయిలాండ్ ఎలిఫెంట్ ప్యాంట్, ఎలిఫెంట్ ప్యాంట్ యూ హ్యావ్. 120. చెరవడి తీసుకుందాం బ్రో. Okay, man. 120. కావాలంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ కలర్స్? No, finish. ఓ Yeah. Not on this. but we have another color, we need another color. I like this but I don't like this. Oh, and this have You give only this 160, I buy because 3. no. ఆంగ్ల భాష మాట్లాడేయచ్చు. Long. హాయ్ బ్రదర్, నమస్తే. Long. నో లాంగ్ దిస్ వన్. Maybe. I know Mr. Long in Cambodia. 60? Huh? ఓకే ఇచ్చేసిందిలే బ్రో. Ama. Hi. Mr. మిస్టర్ లాంగ్ ఇన్ కంబోడియా వెరీ ఫేమస్. ఓన్లీ అయిపోయింది తీసేసుకున్నాం, మ్యాచింగ్ కూడా. 50? No. ఓ ఓకే ఓకే. Oi. 60. యూ వాంట్ 10? 40. బాయ్. ఈ బోబే మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయండి. ఒక ప్యాంటు తీసుకుందాం అనుకుంటున్నా కానీ నాకు జీన్స్ ప్యాంట్ ఎక్కడ దొరికింది అర్థం కావట్లా. ఉన్నాయి కానీ చిన్నపిల్లలు మన సైజు లేవు. అన్నీ ఏంటంటే హోల్సేల్, వాళ్ళు చెప్పిన రేటుకే తీసేసుకోవాలి. ఎవరో ఒకళ్ళు కొంచెం ₹1 అర్ధన అట్లా తగ్గిస్తున్నారు. అన్నీ చూసుకోవడం ఎట్లా చూసుకొని మనకి నచ్చింది తీసుకోవడమే. ఎవరు మన భారతీయుల్లో ఉన్నాడు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? వేర్ యూ ఫ్రమ్? Oh, Singapore. సింగపూర్. ఓ సింగపూర్. Tamil? Okay. ఏ సింగపూర్లో కూడా తమిళ వాళ్ళు ఉన్నారా?
ಟೂರ್ ಬಂದಿಲ್ಲ ಇಲ್ಲ ఇంకా వేళ పక్కన ఏరి ఇక్కడ ఏమన్నా ఓకే ఎంజాయ్ బాయ్. ఇక్కడ బ్రాలు అవన్నీ కూడా ఉన్నాయి, కొంచెం రేట్ ఎక్కువే ఉన్నాయి, అంటే మంచి క్వాలిటీ బ్రాలేమో. బాగుంది, 15% డిస్కౌంట్ కూడా అంట. పిండిని కొద్దే రొట్టె. ఏడు పడితే అటు తిరుగుతున్నామండి, చాలా పెద్దది ఇది, చిన్నదేం కాదు. చూడండి ఇదే కదా స్వెట్ షర్ట్, నా సైజు ఉందా? ఇంత రేటు పెడుతున్నప్పుడు ఒకసారి ట్రైల్ చూడాలి బ్రో. ఎల్లు కదా బ్రో నాది. อันนี้มี M L X L 2X ค่ะ One Piece 350 บาท నో సైజ్ ఎల్ ఉందా? No M L X L 2X 3X. ఇక్కడ ఈ ప్యాంట్ అయితే ఒకటి తీసుకుంటున్నాను, ఎందుకంటే బాగుంది పాకెట్, ఇదంతా డిజైను మనకి దేని మీదకైనా సెట్ అవుద్ది అని చెప్పి. ఇది వచ్చేసి 400 బాట్లు అండి, అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 1000 రూపాయలు అనమాట. ఒకటి తీసేసుకున్నా, కాకపోతే దీనిపైకి వచ్చిన సమయం ఏంటంటే వైట్ షూ వేయాలి. వైట్ కలర్ షూ వేసి మనం పైన ఏ షర్ట్ అయినా కానీ సెట్ అయిపోద్ది అనమాట ఈ ప్యాంట్ పైకి. ఆలివ్ గ్రీన్. సో థ్యాంక్ యూ. సవాడికా బాయ్. భలే ఉన్నాడు చూస్తానికి, చూపించండి. బాయ్. ఇక్కడ 7-Eleven కూడా ఉందండి బోబే మార్కెట్లో. బాగుంది. ఏది తీసుకుందామా? పెద్దది తీసుకుందామా? చెరొకటి, అదే చీప్ కదా మనకి. అది కావాలంటే మనకి ఎక్కడ బ్రో అక్కడ ఉంటుంది. ఫస్ట్ డ్రింక్ తీసుకుని వెళ్ళి అక్కడ ఐస్ వేసుకుందాం. ఏది అవుతారు? కోకా? ఈ కోక్తో లాస్ట్ కోక్ బ్రో, ఇంకా నేను తాగను. ఇది 20 బాటిల్ అంట. కొంచెం పెద్ద డబ్బా అయితే బాగుంటుంది కదా. కోక్ ఉంది బ్రో, 19 బాటిల్. కోక్ వచ్చిన టేస్ట్ దేనికి రాదు. ఇలాగే బీర్లు తాగేటప్పుడు కూడా ఇదే లాస్ట్ బీరు. కానీ ఎందుకు తాగుతారో అర్థం కాదు బ్రో. ఆ బీర్ చాలా చేదు ఉంటుంది అసలు. ఎందుకండి బీర్లు తాగడం? చేదు ఉంటుంది, ఉపయోగం ఉండదు, ఉపయోగం ఉండదు. సో నన్ను అడిగితే మీరు తాకండి, వేస్ట్ అది. సో ఐస్ క్యూబ్స్. ఐస్ ఎక్కడ? ఐస్ క్యూబ్స్, ఐస్ ఎక్కడ బ్రో? అట మొత్తానికి ఎక్కడ తేడా పడినట్టున్నాం బ్రో. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయా, జస్ట్ మిస్ లోపలికి వెళ్ళేవాడిని కదా. అదే ఇక్కడ ఉంది. మీకు పెద్దది కావాలా చిన్నది కావాలా? పెద్ద చిన్నదా? ఇదా? ఒకటే బ్రో. 8 బాటిల్ 10 బాటిల్. నేను ఐసే నిదానంగా వస్తుంది. మనం ఇక్కడ పోసుకొని బిల్లింగ్ చేయించుకోవచ్చు కదా అక్కడ. అలా పోస్తే అది కొంచెం బాగుండదు, వైలెన్స్ కింద వస్తుంది. ఇప్పుడంతా మనకి 40 బాటిల్ పడినట్టు కదా, అంతే కదా. 20-20కి మంచి డీలే. ఆ, 39 బాటిలే పడింది. రెండు కవర్లు కూడా ఇస్తారు, స్టాల్ ఇక్కడే ఉంటాయి. సో బాగుంది. అయ్యి బాస్, ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్లో ఉండాలంటే కిందే కూర్చోవాలి. యా, ఓకే. యా, థ్యాంక్ యూ. డస్ట్బిన్ కూడా చూపించారు ఆయన. ఆహా, ఏమైనా ఉందా లాస్ట్ కోకు? ఒక్క బీరు తాగాలని కోరిక అండి, అది తాగలేకపోయాను.
అది మాత్రం లాస్ట్ బీర్ ఇంకా తాగేసిన ఆపేస్తాను. ఆ బీర్ పేరు వట్టానాక్, కంబోడియా ఫేమస్ బీర్ అనమాట. ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను. ఏం పేరు? వట్టానాక్. దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పటివరకు చూసాం కదండి బోబే మార్కెట్ మొత్తం కూడా చాలా వాటికి తిరిగామనే చెప్పుకోవచ్చు. ఎలా అనిపించింది బ్రో మీకు? బాగున్నాయి బ్రో, సేమ్ ఇండియా రేటు, కొంచెం క్వాలిటీ బెటర్గా ఉన్నాయి ఇండియా కంటే. థాయిలాండ్ కదా, బాగుంది నిజంగా. కాకపోతే ఏంటంటే అండి, ఒక చోట ఆగిపోకండి, ఎప్పుడు మొత్తం తిరగండి, చూడండి, తిరిగి చూసి తీసుకోండి. ₹1 తక్కువగా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి బ్రో, ఇవి కూడా జాకెట్లే కదా? ఎంతో అడుగుదామా? హాయ్ కాబ్, హౌ మచ్? 50. 250. పర్లేదు కదా 250 అంటే. బోటు బయలుదేరిపోతుంది, వెళ్ళిపోయింది బోటు. మొత్తం డ్రైనేజ్ వాటరే, ఇంకో బోట్ కోసం వెయిట్ చేయాలి. పడవ కొంచెం టైం పట్టింది కాబట్టి అండి, మనకి బోట్ కూడా రాలేదు కదా. ఈ లోపల కూడా ఒకసారి చూసొద్దాం రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. బోబే మార్కెట్ అయితే కనుక వర్తే అండి. కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 4-5 షాపులు మీరు తిరిగి తీసుకోండి. చూపించండి బ్రో మొత్తం. చూపించండి, భలే ఉన్నాడు కదా. ఆడి కలర్ ఏమైనా సెట్ అయిపోయింది మంచిగా. అరా అంటే డెలిషియస్. ఓకే, ఇది ఒకటి కొంటే 160, 3 కొంటే 120. కానీ చొక్కా బాగుంది. 150కి వేసిదేమో తీసుకుంటే. పడితేనా 150కి? కెన్ ఐ ట్రై? బట్ వేసుకోకుండా ఇది లూజ్ ఎంత ఉంది ఏంటి అనేది తెలీదు. బాగానే ఉంది కదా. ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఒక వ్యాపారస్తులకు ఉండాల్సిన లక్షణం, ట్రైల్ వేసుకుంటా అన్నప్పుడు వేసుకొని ఇవ్వండి. ఎందుకంటే అది మీరు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. ఒక్కసారి ఏంటంటే మీరు అలా అరే మనల్ని ట్రైల్ వేసుకోమన్నాడు, చాలా మంచిగా ఉన్నాడు అని చెప్పి మీ దగ్గరే కొనడానికి అవకాశం ఉంటుంది. ట్రైల్ లేదు, వేసుకోమాక, తీసుకుంటే తీసుకో, లేదంటే వెళ్ళిపో. ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీ షాపుల్లో వర్కర్లు ఉంటే అర్జెంటుగా వాళ్ళని మార్చండి, ఓకేనా? అయినా మారకపోతే అప్పుడు తీసేయండి, వాళ్ళు బాగుంటారు. మన వాళ్ళకి జీతాలు ఇవ్వాలన్నా కానీ మంచిగా చేసుకోవాలి, అంతే. జస్ట్ అది చెప్పాలనిపించింది చెప్పాను అంతే. ఇంకా మనం ఏంటంటే వచ్చిన దారిలోనే వెళ్ళిపోదాం, సేమ్ వచ్చినట్టే వెళ్ళడం అండి. మనోడిని ఏంటంటే ఇంకా సాగనంపేసేయాలి. మనోడు వచ్చేసి ఇదిగోండి, ఇది ఒకటి తీసేసుకున్నాడు, లోపల దొరకలేదు కదా సైజు కలరు, ఇక్కడ దొరికిందనమాట. ఎంత బ్రో? 70 బాటిల్ కదా, లోపల 60కే ఇచ్చింది. అంటే కంపేర్ చేయడానికి లేదు బ్రో, లోపల కొన్ని తక్కువ, బయట కొన్ని తక్కువ, అట్లా రేట్లు అంటే ఇండియన్స్ని బట్టి టూరిస్టులను బట్టి చెప్తున్నారు. ఇంకా మన పడవ మంది కాదు, అది మందిటి వెళ్తుంది అనమాట. సో కొన్న బట్టలు వేసాము. ఎలా ఉంది థాయిలాండ్ కాస్ట్యూమ్? బాగుందా? మొత్తం ఏనుగులు బొమ్మ. సో మనోడు ఇంకా వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనోడితో పాటు కూడా నేను వెళ్తున్నాను. మనోడికి సెండ్ ఆఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, అక్కడ వరకు లగేజ్ కూడా తీసుకెళ్ళినట్టు ఉంటుంది. అందులోనూ మనోడికి ఇక్కడ 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి బ్యాంకాక్లో. ఒకటి డిఎంకే, డామియాంగ్ ఎయిర్పోర్ట్ అంటారు. రెండోది సువర్ణభూమి అనే ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. మనోడు ఇప్పుడు డిఎంకే ఎయిర్పోర్ట్ డామియాంగ్కి వెళ్తున్నాడు. సో అక్కడ వరకు ఎలా వెళ్ళాలో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఏం లేదు, సింపుల్. మన దగ్గరలో ఉండే బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తాలో ఏం చేయాలో. ఆకలేస్తున్నా బ్రో ఫుల్గా. సరే పద, ఫుడ్ పెట్టిచ్చేసి పంపించేద్దాం మనోడిని. ఇంకా మనం ఎప్పుడో ఫుడ్ తినే ప్లేసు. హాయ్ హాయ్. ఇక్కడ ఏంటంటే అదృష్టకరమైన విషయం, మంచినీళ్ళు ఫ్రీ, అన్ని చోట్ల ఇచ్చేవారు. ఎదురే మన ఇండియన్ రెస్టారెంట్ ఉంది. కానీ బ్రో ఎలా ఉంది బ్రో ఫుడ్? చాలా బాగున్నాయి బ్రో, సేమ్ ఇండియా టేస్ట్ లాగే ఉన్నాయి. అదే చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. దీన్ని కావు పట్ కాయ అంటారు ఇక్కడ థాయిలాండ్లో. భాష రాదు అంతే, మనకి భాష వస్తే ఆడుకోవచ్చు, తక్కువ రేట్లో లాగిచ్చేసేయచ్చు. సో బ్రోకి మంచి ఫుడ్. నేను చెప్పిన ఫుడ్ అయితే ఇంకా రాలా. లెపెతోప్ మిక్స్ రైస్ అనమాట నేను చెప్పింది. ఆవిడ వెజిటేబుల్స్ ఇవ్వలేమని బయటికి వెళ్ళింది. మనోడికి ఫ్లైట్కి ఒక 3 గంటల ముందర ఉండాలి ఎయిర్పోర్ట్లో. సో చూద్దాం, ఎప్పుడు హడావుడే మన జీవితం. సో నేను మర్చిపోయానండి,
సో లేకపోతే ఉప్పు మొత్తం తినేసా, ఆకలి అలాంటిది. ఒకసారి వీడియోలో కూడా తిన్నాం. మొత్తం శాకాహార ఫుడ్, వెజిటేరియన్ వస్తుంది అన్నమాట. గుర్తున్నాడు కదా మనీ అని చెప్పి ఇక్కడ ఉంటారండి బ్యాంకాక్లో. ఇక్కడ ఏరియా కా నామ్ క్యా హై? పత్తునామ్ ఇంద్రా స్క్వేర్. రత్నం అనేది బ్యాంకాక్కి సెంటర్లో ఉందండి, ఇక్కడ ఉంటారు. ఇతను నాకు కొంచెం మనీ అవసరం అయితే ఫోన్పే చేస్తే మనీ అయితే ఇచ్చారండి 5,000 బాట్లు. అలాగే మనోడి దగ్గర కొంత మనీ ఉంటే ఇచ్చేసి ఇండియన్ కరెన్సీ అయితే తీసేసుకున్నాడు. సో మనకి ఎప్పుడైనా యూజ్ వచ్చినప్పుడు మంచిగా యూజ్ అవుతారు ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే రెస్టారెంట్ తరపున అనమాట, ఇంకా ఇట్లా ఉంటారు రెస్టారెంట్లు బయట. సో ఎప్పుడైనా మీకు యూజ్ అవుతామని చెప్పి నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. సో వాట్సాప్ నెంబర్ అనమాట, కాల్ చేసేసి మీరు ఎప్పుడైనా బ్యాంకాక్ వచ్చినప్పుడు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి డబ్బులు తీసుకోవచ్చు. క్యాష్ అచ్చా ఖరీదు మీద ఇచ్చియే. ఓకే. ఇక్కడ బస్ స్టాప్ ఈ విధంగా ఉంటుందండి మొత్తం కూడా. ఇప్పుడు మనం ఎక్కాల్సిన బస్సు ఏంటంటే ఇక్కడ 4 అడిగితే చెప్పారు A3 బస్ అనేది డిఎంకే ఎయిర్పోర్ట్కి వెళ్తుందని. A3 అనే నెంబర్ ఇక్కడ ఉంది, ఈ మ్యాప్లో స్ట్రైట్కి వెళ్ళిపోద్ది అనమాట. సో లుంబినీ పార్క్ వరకు సో మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏ బస్ ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక మ్యాప్లా కూడా ఉంది మొత్తం చూసుకుంటే. కరెక్ట్గా ఇందాక ఆ దరికి వెళ్ళామండి, ఆ ధరన ఇంక డామియాంగ్ లేదని డౌట్ వచ్చేసి మళ్ళీ ఈ దరికి వచ్చామన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి 504 50 ఎక్కడ డామియాంగ్ ఎయిర్పోర్ట్ డిఎంకే అనేది 504 A3 2 బస్సులు వెళ్ళిద్ది అనమాట. సో బస్సు వచ్చేసింది. ఎయిర్పోర్ట్ వెళ్ళిద్దంట బ్రో. ఓకే, మంచి సీటే పట్టారులే, విండో సీట్. ఏమైంది? సరే పైన కూర్చుంటాలే. ఎంత బ్రో? అంటే మనిషికి 27 బాతులు పడిందా మనిషికి ఎయిర్పోర్ట్కి? చాలా చౌక కదా. 27 బాటిల్తో మన ఎయిర్పోర్ట్ ఏది 22 కిలోమీటర్లు ఉంది కదా ఇక్కడ నుంచి. మళ్ళీ అక్కడ నుంచి రావాలన్నా ఇదే బస్ ఎక్కితే వస్తాంగా. అయితే పర్లేదు, మంచి నాలెడ్జ్ ఇది మనకి ఎప్పుడైనా దిగినప్పుడు ఎక్కినప్పుడు. వచ్చేసామండి. బస్సు అయితే అక్కడ దింపేశారు మనల్ని రోడ్డు మీదే. ఇంకా ఇక్కడ ర్యాంప్ టు ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి లింక్ లాగేది. ఇంకా దీంట్లో గుండా వెళ్తే ఆ దరికి అయితే వెళ్ళిపోతామండి. ఇన్ని రోజులు నాతో ఉన్నారు బ్రో మంచిగా. సో ఎనీవే ఆల్ ది బెస్ట్. ఇండియా వెళ్తున్నారు మీరు, ఇంకా ఎన్నో దేశాలలో తిరగాలని కోరుకుంటున్నా. షూర్ బ్రో. ఏం లేదండి, మనోడి గురించి కొన్ని మాటలు చెప్పాలి. మనోడు ఎంత పర్ఫెక్ట్ ఉంటాడంటే, సో ఇప్పుడు ఇద్దరికో అండర్స్టాండ్ ముందే నాతో దగ్గర ఒక 4 days 5 days బ్రో. 4 days ఏంటంటే మంచి అండర్స్టాండింగ్. ఎలా అంటే ఇప్పుడు బయటికి వెళ్ళాము, ఒక కారు మాట్లాడుకొని దేవరాశి అదే మన పుష్ప సినిమా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కూడా షేరింగ్ అనమాట. మొత్తం ఎవరికైనా కానీ, సొంత తమ్ముడికైనా అన్నకైనా కానీ డబ్బుల దగ్గర వస్తుంది. అది ఒక్కడే పర్ఫెక్ట్గా ఉంటే మంచి ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికి ఉంటుంది. సో బ్రో ఇప్పుడు మనస్ఫూర్తిగా నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. మీలాంటి వాళ్ళు చాలా అరుదు. సో అందరూ కూడా మీలా ఉంటే అసలు గొడవలు ఇట్లాంటివి ఏం జరగవండి. సో అది పదండి వెళ్దాం ఇంకా ఉందలే వీడియో. బ్యాంకాక్ ట్రాఫిక్ మామూలుగా ఉండదు. ఇంకొకటి ఇక్కడ చూసుకోండి, మొత్తం మనకి యారో మార్కులు ఉంటుందండి. ఇటు వెళ్ళాలని రైట్ సైడ్ వెళ్ళమంటుంది కదా. ఆహా, ఎయిర్పోర్ట్ వైపు వచ్చేసింది. అటు వెళ్తే మామూలు అనమాట. నేను వెల్కమ్ ఇది ఓకే బాగా పెట్టారు. అదిగోండి మొత్తం ఇంకా అది సంగతి. ఎయిర్ ఏషియా కదా బ్రో, ఎయిర్ ఏషియా అక్కడ ఇచ్చేసాడు అచ్చంగా. అటు అక్కడ దాంట్లో ఎక్కడైనా ఇచ్చేసేయచ్చు బ్రో మీరు బ్యాగులు. ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఫ్యామిలీ వచ్చారు. ఎలా ఉందన్న? వెళ్ళిపోతున్నారు కదా బ్యాంకాక్ వదిలేసి. మిస్సింగ్ బూమ్ మీరు? బాగుంది. బాగుంది. మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఏమైనా అనిపిస్తుందా? ఏం అనిపించలేదు, మామూలుగానే ఉందా? మామూలుగానే. బ్యాంకాక్ మిస్ అవుతున్నాను ఏం లేదు. అయ్యో సరే, నీకేమనిపిస్తుంది బ్రో? మిస్ అవుతున్నాం బ్రో బ్యాంకాక్ని. మళ్ళీ జాన్లో రావాలా ప్లాన్ చేసుకొని. నాకు అదే అనిపిస్తుంది బ్రో. చూద్దాం. కానీ నేను బ్యాంకాక్లోనే ఉన్నా. ఇంకా మన బ్యాగ్ అయితే పెట్టేసామండి.
బ్రో అయితే మరి జాగ్రత్త, మరి అంతా జాగ్రత్త బ్రో. జాగ్రత్త మంచిగా జాగ్రత్త. సరే బ్రో, బాయ్, నైస్ టు మీట్. సరే బ్రో. ఓ డైలాగ్ అదే మరి జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ. క్షేమంగా వెళ్ళండి. Understand your language, but I'm telling you. సో యూ పీపుల్ ఆర్ గో సేఫ్లీ. Yeah, thank you. యా Thanks, sir. I got 2 more friends. One is Balaji. One is a good name. మై నేమ్ ఈస్ రామ్. Okay, Ram. Sometimes Nice to I'm meet you. confusing myself. I forget my name, I forget everything sometimes. Okay. All the best. Carry on down. ఓకే సార్, ఇంకా అయిపోయింది. మన వాళ్ళు ఇమిగ్రేషన్లోకి ఎంటర్ అవుతున్నారు. సో నా దగ్గర బోర్డింగ్ పాస్ లేదు. Balaji. ఏ మాటకి ఆ మాట తాయి పీపుల్ గట్టిగా మాట్లాడుతున్నారు. బాయ్ బాయ్ బ్రో, స్టే ఇన్ టచ్. మంచోడు మనోడు. ఇంకా అయిపోయింది సెలవా, బాయ్. ఒకటండి, సో మనోడిని వచ్చి దింపడానికి గల కారణం ఏంటంటే దగ్గర దగ్గర నా బ్రదర్లా ఉన్నాడు ఎన్ని రోజులు ఇక్కడ. సో నాకు వీడియో తీయడానికి ఎంతగానో సహాయం చేశాడు. ఆ పుష్ప మూవీ రివ్యూ కానీ ఇప్పటివరకు మీరు చూసిన వీడియోలన్నీ కానీ ఈ వీడియో వరకు కూడా మనోడు చాలా వరకు హెల్ప్ చేశాడు. సో ఎప్పుడు మర్చిపోకూడదు ఎవరిని లైఫ్లో. సో ఒక బ్రదర్ అనుకొని ఇంత దూరం అయితే వచ్చాను, సో చాలు. సో మనోడిని ఇంకా సేఫ్గా అయితే పంపించేసాము, మొత్తం బోర్డింగ్ అదంతా కంప్లీట్ చేసి. ఎప్పుడైనా కానీ బ్యాంకాక్ వస్తే మన భారతీయులకి ఒక విషయం కూడా బాధ, భయం వేస్తుంది, వెళ్ళిపోతున్నామని. ఈ ఎయిర్పోర్ట్ని చూస్తేనే భయం వేస్తుంది. సో ఫస్ట్ టైం అండి ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెనక్కి వచ్చాను చెక్ ఇన్ వరకు. సో హ్యాపీ. సో బ్యాంకాక్లో బ్యాంగే. ఇంకా సింపుల్ అండి, నా గూగుల్ మ్యాప్ని అడిగితే చూపిస్తుంది దగ్గరలో ఉన్న బస్ స్టాపు నేను వెళ్ళాల్సిన లొకేషన్కి. సో ఇంకా ఎందూరం దగ్గర దగ్గర ఒక పక్కనే ఉంది, నడుచుకుంటూ వెళ్తే బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఏదో అనుకున్నాం కానీ డిఎంకే ఎయిర్పోర్ట్ కూడా కొంచెం పెద్ద అండి. బయటికి వెళ్ళిపోవాలి. ఓపెన్ అవుతాయా డోర్లు? అదే ఓపెన్ అయిపోయినాయి. ఇక్కడే ఉందండి ఫస్ట్, అంటే ఇది గ్రౌండ్ ఫ్లోరు, బస్ టు సిటీ అని ఉంటుంది అనమాట. కరెక్ట్గా 6వ నెంబర్ గేట్ దగ్గర ఉంటుంది కింద డిఎంకే ఎయిర్పోర్ట్లో. ఇక్కడ నుంచి అయితే మనం బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇక నేనైతే వచ్చిన లొకేషన్లో వెనక్కి వెళ్ళిపోతాను. సో చూద్దాం, మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కొడతానే ఉన్న వీడియో, గ్యాప్ లేదు. సో మరెన్నో సరికొత్త వీడియోలతో కలుద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్, మన వాళ్ళకి షేర్, సబ్స్క్రైబ్ అయితే ముఖ్యం అండి. ఉంటాను, బాయ్ బాయ్.